వృషభ రాశి వారికి 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీకేంటంటే గనక ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆ స్త్రీ ఎవరు, మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా వృషభ రాశి వారికి ఏంటంటే గనకనండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే గనక ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ స్త్రీ వల్ల మీ లైఫ్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ స్త్రీ ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చడానికి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందని చెప్పొచ్చు. అందుకే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు వీడియో చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే కనుక జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది. అందరినీ క్షమించే తత్వం అనేది ఉంటుంది. వీళ్ళు ఏది చేసినా కానీ ఏంటంటే కనుకనండి అంటే ఒకరిని మోసం చేయాలని కానీ లేదంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఇలా చేయరండి. ఏది చేసినా నమ్మకంతో చేస్తారు. ఏది చేసినా ధైర్యంగా ఏంటంటే కనుక ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎప్పుడు కూడా అందరూ నా వాళ్ళే అనుకుంటారు, కానీ అందులో శత్రువులు ఉన్నారని ఏంటంటే గమనించుకోరు. అలానే చాలాసార్లు కూడా మోసపోయారని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే కనుక నమ్మించి మరి మోసం చేస్తారండి. అలాంటప్పుడు ఏంటంటే వృషభ రాశి వారండి చాలా బాధపడతారనమాట. వీళ్ళు ఏంటంటే చెప్పాలంటే చాలా వరకు కూడా పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. పనిని నమ్ముకొని ఉండేవాళ్ళని చెప్పొచ్చు. కష్టజీవులండి. కష్టం అంటే వెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి అంటారు కదా, అలా ఉంటుంది. అంటే వృషభ రాశిలో కొంతమంది బాగానే ఉన్నారు, కానీ ఎక్కువగా కష్టపడే తత్వం అనేది ఉంటుందన్నమాట. వీరిలో కష్టపడుతూనే ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీళ్ళు దక్కించుకోగలుగుతారు. కష్టం లేని చోట ఏంటంటే కనుక ఏది ఫ్రీగా వచ్చినా వీళ్ళు తీసుకోరని చెప్పొచ్చు. అలానే వృషభ రాశి వారికి కూడా ఇప్పుడు ఏంటంటే కనుక కాలం బాగా కలిసి రాబోతుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. అందుకే మీరేంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, అధికంగా ఎవరిని నమ్మకండి. ఎవరితో ఎంతలు ఉండాలో అంతలనే ఉండండి. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, కానీ అందులో చాలామంది కూడా పరాయి వాళ్ళు ఉన్నారని గమనించుకోండి. మన వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మనకు నమ్మక ద్రోహం చేయటమే అంటే వాళ్ళ పని అనమాట. కొంతమంది అండి మీ చుట్టూదానే ఏంటంటే కనుక తిరుగుతున్నారండి. వాళ్ళు ఏంటంటే కనుక మీరు నాశనం అయిపోవాలని, మీరు లైఫ్లో ఎదగకూడదని, మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక కష్టాల బారిన పడిపోవాలని ఎదురు చూస్తున్నారనమాట. అలాంటి వాళ్ళని ఏంటంటే మీరు కొంచెం దూరం పెడితే మీ లైఫ్ అనేది బాగుంటుంది. శత్రువులు ఏంటంటే కనుక ఎక్కడో లేరండి, మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, ఏదైనా పర్సనల్ విషయాలను పంచుకునేటప్పుడు మీ పర్సనల్ ఏది చెప్పకండి. ఏది చెప్పకపోతేనే మంచిది. అలానే ఏంటంటే కనుక ఏదైనా మాట మాట్లాడాలంటే కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి, కానీ అంతకు మించి మాట్లాడకండి. అలానే ఈ 3 రోజులు కూడా కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. రోజులు చక్కగా ఉన్నాయి, బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు కలుగుతాయి. సంపూర్ణంగా మీకు దైవానుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మీ దరిద్రం పోతుంది, మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం కూడా వస్తుంది. అలానే మీరు పడుతున్న కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట. ఇన్ని ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి అనమాట అండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయండి. అవి కూడా మీరు చూసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక మనం గమనించుకున్నట్టయితే ఇప్పుడు ఏంటంటే మీకు మంచి మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. చాలా రోజులు కూడా మీ ఇళ్లలో ఏంటంటే కనుక శుభకార్యాలు జరగట్లేదు, మేము చాలా రోజుల నుంచి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అవి ఏంటంటే కనుక మ్యాచెస్ ఫిక్స్ అవ్వట్లేదని బాధపడుతున్నారు కదా. ఇప్పుడు అలా కాదు, మీరేంటంటే కనుక కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. ఒకవేళ అలా లేకపోయినా ఏంటంటే కనుక ఆ లైఫ్ని మీరు ఆ విధంగా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు అనుకూలంగా మీరు మార్చుకుంటారు. కష్టపడి ప్రతిదీ కూడా మీ సొంతం చేసుకోగలుగుతారు. కష్టపడుతూనే ప్రతిదీ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. అంత టాలెంట్, తెలివి అనేది మీలో ఉంటుంది. అలానే మీకు ఏంటంటే కనుక నండి చెప్పాలంటే ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుందన్నమాట. ఆ ధైర్య వ్యక్తులు కాదు, ఏది వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తులు అనమాట. ఏది జరిగినా నా మంచికే, ఏదైనా నాకే అంటే మంచి జరుగుతుంది అన్నట్టుగా భావించుకుంటారు. కానీ ఈరోజు డబ్బు ఉందని ఎగిసెగిసి పడరు, రేపు డబ్బు లేదని ఏంటంటే బాధపడరండి. ఎప్పుడు ఒకేలాగా ఉంటారనమాట. డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకపోయినా ఒకేలాగా. కాకపోతే ఏంటంటే కనుక కష్టజీవులు, హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. ఎవరైనా బాధలో ఉంటే చూడలేరండి, వాళ్ళకు సలహాలు ఇవ్వటం కానీ, వీరికి తోచిన సహాయం చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే అంటే రోజులని చెప్పొచ్చు. అలానే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం అనేది విపరీతంగా రాబోతుంది.
మీకుండే ఏంటంటే కనుక నష్టాలు పోతాయి, కష్టాలు ఏంటంటే కనుక తొలగిపోతాయి, కష్టాల బారి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. సాక్షాత్తు ఆ తల్లే మీ జీవితంలోకి ప్రవేశించబోతుందనమాట. అంటే ఎవరో కాదండి, లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది. ఆ లక్ష్మీదేవి పరంగా ఏంటంటే కనుక మీకు సకల శుభాలు జరగబోతున్నాయి. అద్భుతమైన రిజల్ట్ అనేది రాబోతుందనమాట. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ఈ తల్లి ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో, ఎప్పుడైతే మీ జీవితంలోకి వస్తుందో, అప్పుడు మీ జీవితం ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోతుందనమాట. మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు వృషభరాశి వారు ఏంటంటే కనుక ఈ యొక్క 3 రోజుల్లో అండి, అంటే మధ్యలో మనకు అమావాస్య కూడా వస్తుంది కాబట్టి చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఈ 3 రోజుల్లో ఏంటంటే కనుక మీ దగ్గర ఏవైనా సరే వస్తువులు, చినిగిపోయిన బట్టలు కావచ్చు, లేదంటే కనుక విరిగిపోయిన ఏవైనా బల్లాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. వ్యాపార పరంగా కావచ్చు, మీ పరంగా పర్సనల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటివి ఉంటే మాత్రం పాత వస్తువులను తీసి బయటపడేయండి. లేదంటే దరిద్రం ఇంకా చుట్టుకుంటుందన్నమాట. దరిద్రం వల్ల ఏంటంటే ఇబ్బంది పడతారు. ఆ దరిద్రం వల్లనే మీరు లైఫ్లో ఎదగలేకుండా పోతారనమాట. అందుకే ఒకవేళ ఈ వస్తువులు ఉంటే మాత్రం తీసేసి బయటపడేయండి. వీటి వల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం అనేది ఇంకెక్కువగా కలుగుతుందన్నమాట. వృషభ రాశి వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది, చక్కటి రాజయోగం కూడా పట్టబోతుంది. మీరేంటంటే కనుక ఎప్పుడూ ఊహించని విధంగా మీ లైఫ్ అనేది ఉండబోతుంది. మీకేంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా కాలం అనుకూలంగా ఉందన్నమాట. అనుకూలంగా మీరు మార్చుకునే అంత శక్తి కూడా మీకుందని చెప్పొచ్చు. అందుకే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది. కొన్ని అప్పులు కూడా తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలానే కాకుండా లక్ కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే లక్ష్మీదేవి ప్రవేశం అంటే చేయబోతుందన్నమాట. మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా ఆ తల్లే చేస్తుందన్నమాట అండి. అందుకే మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఏంటంటే కనుక, ఒకవేళ మీరు ఇంకా తెచ్చుకోలేదండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే, మీరేం చేయండి అంటే కనుక ఒక చీపురుని ఇంటికి కొని తెచ్చుకోండి. చీపురు ఇంటికి కొని తెచ్చుకుంటే ఆ చీపురుతో పాటు లక్ష్మీదేవి వస్తుంది. లేకపోతే పసుపు కొమ్ములు కానీ, గోమతి చక్రాలు కానీ, గవ్వలు కానీ, గురువింద గింజలు ఇలాంటివి ఉంటాయి కదండి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు, అవి ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. వాటి ద్వారా ఏంటంటే కనుక ఐశ్వర్యం బాగా కలిసి రావటానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వటానికి, అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీద ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా ఆ తల్లికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకోండి. ఇక ఈ రోజుల్లో ఏంటంటే మీకు బాగానే ఉంటుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు, అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు లేనంత హ్యాపీగా ఉంటారు. చక్కగా ఏంటంటే కనుక పిల్లలతో కలిసి ఉంటారు. ఫ్యామిలీతో ఏంటంటే కనుక టైంని స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. స్నేహితుల పరంగా కూడా మీకు కొంచెం బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అంటే చూస్తున్నారండి. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ జీవితంలో ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఆర్ అనే లెటరు, అలానే కాకుండా చెప్పాలంటే ఏ అనే లెటర్ వ్యక్తుల వల్ల ఎప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయండి. వీళ్ళతో ఎలాంటి విషయాలు కూడా చెప్పకండి. ఒకవేళ చెబితే మాత్రం మీ జీవితం ఇంకా అంతే అండి, ఇంకా నరకం అనమాట. మీరు ఒకటి చెప్తారా, వాళ్ళు ఏంటంటే బయట ఇంకొకటి పుట్టించి చెప్తారనమాట. ఆ వ్యక్తులతో ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తులని వీళ్ళుంటే దూరం పెట్టండి. ఈ యొక్క 3 రోజులు కావచ్చు, ఇంకా ఎన్ని రోజులైనా కావచ్చు, ఆ వ్యక్తులను కొంచెం దూరం పెడితే మీ లైఫ్ బాగుంటుందండి. మీ లైఫ్లో ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. ఆ వ్యక్తులను వీలుంటే దూరం పెట్టండి. ఆ వ్యక్తులతో ఏ పర్సనల్ విషయాలను అయితే అసలు పంచుకోకండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది కదండి. మనకు మధ్యలో ఏంటంటే కనుక మీకు అంతా కూడా బాగుందండి. కొంచెం చెప్పాలంటే ఆర్థికంగా కొంచెం కలిసి రాక ఇబ్బంది పడుతున్నారు. పనులు కూడా కొంతమందికి సరిగ్గా లేవు. పనులలో ఏంటంటే ఆటంకాలు రావటం, పనులు ఊకే ప్రతిసారి కూడా నిలిచిపోవటం ఇలా జరుగుతుంది కదా. అలా జరిగేవారు అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల సమయం ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకుంటే పనుల్లో ఆటంకాలు రావు, నరదిష్టి పోతుంది, చెడు దిష్టి నుంచి బయటపడతారు, కనుదిష్టి కూడా దరిదాపుల్లోకి రాకుండా పోతుంది, జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది. మీ లైఫ్ని మీరేంటంటే కనుక చేతులతో మీరే మార్చుకున్న వారు అవుతారనమాట. అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకోండి. కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసుకోండి. అలా వేసిన తర్వాత దాన్ని 7 సార్లు తల చుట్టూతా తిప్పండి. తిప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక మర్రి చెట్టు మొదట్లో కానీ, లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో జనావాస తక్కువగా తిరుగుతారు అన్న ప్రదేశంలో అక్కడ పెట్టేసి రండి. కానీ చెట్ల దగ్గరే పెట్టండి. పచ్చని వృక్షాల దగ్గర ఏంటంటే కనుక కోడిగుడ్డుని పెట్టి రావటం వల్ల మన దిష్టి అనేది వెంటనే వితిన్ సెకండ్స్లో పోతుందండి. వితిన్ సెకండ్స్లో మన దిష్టి పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇదేంటంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఇదైతే అమావాస్య రోజు చేసుకోండి. మీ మీద ఉండే నరదిష్టి, చెడు దిష్టి, మీ ఎదుగుదలను ఆపాలని చూసేవాళ్ళు, మీ మీద అంటే కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. వృషభ రాశి వారికి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మంచి మేలును ఏంటంటే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, బాధ అనేది ఉండదు.
అలాగే కాలం మీకు అనుకూలిస్తుంది. దీపావళి అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించుకోవాలన్నా మనం ముందుగా ఏంటంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలానే ఈ దిష్టి దోషాలన్నీ కూడా తొలగించుకోవాలి. దిష్టి అనేది లేకుండా మనం చేసుకుంటేనే మనకు మంచిదనమాట. ఆ తర్వాత దీపావళి అమావాస్య రోజు స్నానం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ నీటి ద్వారా ఏంటంటే కనుక జాతక దోషాలు, జాతక సమస్యలు ఇవన్నీ కూడా పోతాయి అనమాట. పాపాలు ఇవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి. అందుకే తిదివార నక్షత్రం ఉన్నప్పుడు స్నానం అనేది ఈ విధంగా చేసుకోవాలండి. అలా చేస్తే ఏంటంటే ఆ స్నానమే మన జీవితాన్ని ఏంటంటే మార్చేస్తుంది అనమాట. మీరు రాళ్ళ ఉప్పు పసుపుని ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపుని నీళ్ళల్లో అంటే బకెట్ నీళ్ళల్లో వేసుకోండి. ఒక 2 ఉప్పు రాళ్ళు, కల్లుప్పు, రాక్ సాల్ట్, అలానే దొడ్డు పంటం కదా, అది ఒక 2 ఉప్పు రాళ్ళు వేసుకోండి. అలా వేసేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు మంచి జరగాలి, సంవత్సరం అంతా కూడా కలిసి రావాలి అనుకుంటూ స్నానం చేయండి మనసులోనే. అలా చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా ఈ రోజు మీకు సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, సంవత్సరం అంతా కూడా సంపదలు మాకు చేకూరాలంటే మీరేంటంటే పసుపు రంగు బట్టలు కానీ, తెలుపు రంగులో ఉండే బట్టలు కానీ, ఎరుపు బట్టలు కానీ ధరించండి. నల్లటివి మాత్రం అసలు ధరించకండి. వాటి జోలికి వెళ్ళకండి. బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి. వాటి వల్ల కూడా మీకు ఏంటంటే కష్టాలు ఏర్పడతాయి. జీవితాంతం దరిద్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. శని మీ జీవితంలో పెరుగుతుంది. శని వల్ల కూడా ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బందికి గురవుతారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది కాబట్టి ఒక 10 రూపాయల కాగితం తీసుకోండి. అంటే 10 రూపీస్ నోట్ ఉంటుంది కదా, మన దగ్గర ఉంటుంది కదా, మన దగ్గర ఉన్నదే తీసుకోండి. బయట నుంచి ఏం తెచ్చుకోకండి. మన దగ్గర ఉన్నది తీసుకొని దానిపైన ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అండి ఇది. వృషభ రాశి వారికి ఏంటంటే కనుక 100 టైమ్స్ అండి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చెప్పే పరిహారము 110 టైమ్స్ అండి మీకు అంటే బెటర్ పరిహారం. అలానే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక 10 రూపాయల నోటుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ 10 రూపాయల నోటు పైన ఏంటంటే కనుక అమ్మవారిని మనం పూజించుకుంటాం కదా, రాత్రి 12 గంటల లోపు అంటే 12ంటికి అమ్మవారిని పూజిస్తాం. అలా ఎందుకు పూజిస్తామంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంటికి రావాలని, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని, మనకు ఐశ్వర్యం ఇవ్వాలని ఆ తల్లిని మనం పూజిస్తాం. కాబట్టి ఆ సమయాలలో మీరు లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత ఒక 10 రూపాయల నోటుని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ 10 రూపాయల కాగితం పైన ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు మనం కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా పెడతాం కదా, అలా అమ్మవారికి సమర్పించిన ఈ కుంకుమ పసుపులో నుంచి మీరు కొంచెం పసుపు తీసుకొని అందులో ఏంటంటే కనుక కొద్దిగా నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసిన తర్వాత అది కొంచెం పేస్ట్ లాగా మారుతుంది కదండి. అలా మారిన తర్వాత మీరు తీసుకున్న 10 రూపాయల నోటు పైన ఏంటంటే కనుక 555 అని రాయండి. ఈ 555 నెంబర్ ఏంటంటే కనుక 3 రెట్ల సంపాదన మనకు అందిస్తుంది. ఈ నెంబర్ వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఆ నెంబర్ వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది ఇంకా తొందరగా లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబరు 555 అనమాట. ఆ తల్లి ఇష్టపడే నెంబరు ఇది. కాబట్టి ఏంటంటే కనుక ఈ నెంబర్ ద్వారా మనకు మంచి చేకూరటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఈ నెంబర్ని రాసి కొంచెం సేపు ఏంటంటే కనుక ఆ 10 రూపాయల నోటుని అమ్మవారి పటం ముందు పెట్టండి. అలా పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజించండి. కొంచెం ఏంటంటే కనుక అది ఆరేలాగా చూసుకోండి. మనం పసుపుతో రాసాం కాబట్టి కొంచెం ఆరాలి. అలా ఆరిన తర్వాత ఏంటంటే ఆ 10 రూపాయల నోటుని తీసుకొని మీ పర్సులో భద్రపరచుకోండి. ఇది తీయకూడదు. ఇంకా మీరు తీయాల్సిన అవసరం లేదనమాట. ఇది తీయకపోవటమే మంచిది. ఇంకా 10 రూపాయల నోటుని సీక్రెట్గా పెట్టుకోండి. ఇలా చేసుకున్నాము, ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని ఎవరితో పంచుకోకండి. అలా పంచుకుంటే ఏమవుతుందంటే కనుక ఫలితాలు అనేవి రావన్నమాట, ఇబ్బందులు తప్పవని చెప్పొచ్చు. కాబట్టి ఎవరితో చెప్పుకోకుండా ఈ 10 రూపాయల కాగితాన్ని ఇంకా మీ దగ్గర ఉంచేసుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద విపరీతంగా పెరగడంతో పాటు ఎప్పుడు కూడా పర్స్ అనేది డబ్బుతో నిండిపోయి ఉంటుందండి. ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం రావటం, లక్ష్మీదేవి అనుగ్రహం లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, డబ్బు రావటం లేదని, అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను చూడొచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న అంటే పరిహారాలు చిన్నవండి చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఈ రోజు ఏంటంటే కనుక అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. ముఖ్యంగా ఏంటంటే కనుక వృషభ రాశి వారు తామర పుష్పాలను అమ్మవారికి 2 వేసిని సమర్పించి అంటే 2 తామర పుష్పాలను లక్ష్మీదేవికి సమర్పించి దీపధూప నైవేద్యాలతో పూజ చేస్తే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుంది. తామర పుష్పాలు దొరకవనుకునేవారు గులాబీ పూలతో కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు. అలానే తామరాకు మీద దీపం పెడితే మంచిది. తామరాకు అందుబాటులో లేకపోతే మీరేంటంటే కనుక మట్టి ప్రమిదలో దీపం పెట్టండి. మట్టి ప్రమిదలో దీపం పెడితే మంచిదనమాట. తమలపాకుకు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో 2 ఒత్తులను ఒకటిగా చేసి ఆవు నేతిని పోసి దీపం వెలిగించి ఆ దీపంలో ఒక యాలక్కాయని చేతిలో పట్టుకొని ధనం రావాలని, ధన ద్వారాలు తెచ్చుకోవాలని సంకల్పం చెప్పుకొని అందులో వేసి ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం లక్ష్మీదేవికి చేరి మీ సంపాదన పెరుగుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఐశ్వర్యవంతులుగా
యాలకులుగా కూడా మీరు మారటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే చేయొచ్చు దీపావళి అమావాస్య రోజు. ఒకవేళ ఏంటంటే కనుకనండి దీపం పెట్టడం కుదరకపోతే 2 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి ధన ద్వారాలు తెచ్చుకోవాలి తల్లి అనేసి చెప్పుకుంటే కూడా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి అనమాట. కానీ దీపంలో వేసి వెలిగిస్తే చాలా మంచిది. ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా అది అమ్మవారికి అంకితం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి అందులో యాలక్కాయ ఏంటంటే కనుక మనం చేతిలో పట్టుకొని అందులో వేస్తాం కదండి, అది మనకు అనుకూలంగా మారి మన ధన ద్వారాలను తెరిపించి మనకుండే ఇబ్బంది అంతా కూడా పోగొడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకోవటమే కాదు, ఆగిపోయిన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకేంటంటే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మర్చిపోకుండా చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇక మీకు తిరగనేది అస్సలు ఉండదండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. కాబట్టి ఆచరించండి.